మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. నటి శ్రీలీల ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే టెక్నాలజీ మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి కానీ మనశ్శాంతిని దూరం చేయకూడదు అంటున్నారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోను, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉంటే చాలు ఎవరి వ్యక్తిత్వాన్నైనా ఈజీగా చాలా క్షణాల్లో కూడా కించపరిచేస్తున్నారు. హీరోయిన్ శ్రీలీల చేసినటువంటి ఈ ఆవేదన నిజంగా ఆమె పెట్టినటువంటి ఆ పోస్ట్ మొత్తం కూడా ఆమె ఆవేదనే కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామన్నది కూడా ఆమె గుర్తు చేశారు. ఎప్పుడూ చిరునవ్వుతో హుషారుగా కనిపించే టాలీవుడ్ డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చాలా తీవ్ర ఆవేదనతో తన బాధను వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలపై, ముఖ్యంగా హీరోయిన్లపై ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎంత అసభ్యకరంగా, ఎంత జుగుప్సాకరంగా వీడియోలను, మార్ఫింగ్ ఫోటోలు పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ చూసి చాలా బాధకు గురై సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖ కూడా ఆమె రిలీజ్ చేశారు. అందులో ఏమన్నారంటే శ్రీలీల గారు, చేతులు జోడించి వేడుకుంటున్న ప్రతి ఒక్కరికి టెక్నాలజీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ నాన్సెన్స్ను ఎవరూ కూడా ప్రోత్సహించవద్దు, దయచేసి ఎవరు ప్రోత్సహించకండి అని సోషల్ మీడియా యూజర్స్ను ఆమె కోరారు. టెక్నాలజీ ఉండాల్సింది మనిషి జీవితాన్ని సులభతరం చేయడానికి తప్ప ఇలా సంక్లిష్టం చేయటానికి కాదు. వాడకానికి, దుర్వినియోగానికి ఎలాంటి ఒక చిన్న గీత ఉంటుందో దాన్ని గమనించండి అంటూ హితవు పలికారు. అంటే టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించాలి, సబ్జెక్టు కోసం ఉపయోగించాలి, మనకి నాలెడ్జ్ కోసం ఆ టెక్నాలజీని వాడాలి. అంతేగాని ఇతరుల్ని చిన్నచూపు చూడటం కోసం, ఇతరుల్ని అవమానించడం కోసం, ఇతరుల్ని అసభ్యకరంగా చూపించడం కోసం ఈ విధంగా టెక్నాలజీని వాడి అసలు వాళ్ళని ఎంత మనోవేదనకు గురి చేస్తున్నారో, వాళ్ళు ఎంత బాధపడతారో కూడా కనీసం వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళ సంతోషం, వీళ్ళ సరదా, వీళ్ళ పిచ్చి ముదిరిపోయినటువంటి ఆ పిచ్చి తత్వంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పారు. మేము కూడా అంటున్నారు, మేము కూడా ఒకరి ఇంటి ఆడబిడ్డలమే కదా, కేవలం సినిమాల్లో నటిస్తున్నంత మాత్రాన తమను ఎలా పడితే అలా చూపించడం సరికాదు అని ఆవేదనగా మాట్లాడారు. ప్రతి అమ్మాయి ఒకరికి కూతురే కదా, ఒకరికి మనవరాలే కదా, మరొకరికి సోదరి లేదా స్నేహితురాలు, ఆ తర్వాతే కదా ఆమె నటి. కళను వృత్తిగా ఎంచుకున్నంత మాత్రాన మాకు రక్షణ లేని వాతావరణం ఉండకూడదు కదా, మాకు కూడా గౌరవం కావాలి అని ఆమె స్పష్టంగా లేఖలో మాట్లాడారు. వాస్తవం, 100% వాస్తవం చెప్పారు శ్రీలీల. చట్టపరమైనటువంటి చర్యలు తప్పో షూటింగ్ బిజీలో ఉండటం వల్ల ఆన్లైన్లో తన గురించి జరుగుతున్నటువంటి ప్రచారం తన దృష్టికి రాలేదు. శ్రేయభిలాషులకి, నాకు ఫ్రెండ్స్, ఇతర బంధువులు నాకు అది చూసి చెప్పిన తర్వాత నేను షాక్కి గురయ్యానని చెప్తా ఉన్నారు. ఎంతో మానసిక వేదనకు గురయ్యానని చెప్తున్నారు. కేవలం తనకే కాకుండా తన తోటి నటీనమ్మళ్ళు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నా. నేను ఈరోజు ఒక బహిరంగ లేఖ రాస్తా ఉన్నా, అందరి తరఫున రాస్తా ఉన్నా. నా ఒక్కదాని కోసం కాదు, నాలాగా నా తోటి నటీమణులు, హీరోయిన్స్ అందరూ కూడా ఇదే విధంగా బాధపడతా ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం అని చెప్పి ఒక హెచ్చరిక కూడా పాస్ చేశారు ఆమె. ప్రేక్షకులపై నమ్మకంతో హుందాగా ఈ విజ్ఞప్తి చేస్తున్న ఫేక్ కంటెంట్ని తిప్పికొట్టడంలో తనకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీలీల కోరారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామండి, ఇప్పుడు శ్రీలీల గారు ఈ బహిరంగ లేఖ ద్వారా తన బాధను వ్యక్తం చేస్తున్నారు. 100% కరెక్ట్ అది. కానీ మనం ఎంతోమంది టెక్నాలజీని వాడుతూ ఉన్నాం, సోషల్ మీడియా వాడుతూ ఉన్నాం, అనేక రకమైన యాప్స్ వాడుతూ ఉన్నాం. ఫేక్ కంటెంట్ ఎలా పెరిగిపోతుందో మనం చూడలేదా? విపరీతంగా ఫేక్ కంటెంట్ని యూజ్ చేస్తూ ఉన్నారు. శ్రీలీల ఇంకొక ఎవరితోనో సన్నిహితంగా ఉన్నట్టు క్రియేట్ చేసేస్తారు. పూర్తిగా అవాస్తవాలన్నీ కూడా వాస్తవంలాగా మతి భ్రమించి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. శ్రీలీల ఇంకొకరికి ఏదో దాని ఏదో అంటారు కదా, ఎంగేజ్మెంట్ అయిపోయింది, వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఎలా ఉన్నారో చూడని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు. కేవలం వాళ్ళ లైక్స్ కోసం, వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమ్ కావటం కోసం వీళ్ళని డీప్ ఫేమ్ చేస్తూ ఉన్నారు. డీప్ ఫేక్ వీడియోల బెడద విపరీతంగా పెరిగిపోవటం అనేది నిజంగా ఆందోళనకరమైన విషయమే. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించాల్సింది పోయి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వాడటం అనేది హేయమైన చర్య. 4 డబ్బులు సంపాదించుకోవాలంటే ఇంకొక రకంగా కష్టపడి తమ తెలివిని ఉపయోగించి డబ్బులు సంపాదించుకోవాలి. కానీ ఈ విధంగా సెలబ్రిటీస్ని డీప్ ఫేమ్ చేసి, డీప్ ఫేక్ వాడి వాళ్ళు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే నిజంగా ఆ డబ్బుతో వచ్చి వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఉపయోగకరంగా ఉంటుందా? ఇటు పక్కన వీళ్ళు ఆవేదనతో బాధతో రోధిస్తుంటే, చాలా బాధపడుతుంటే దాంతో వచ్చినటువంటి డబ్బుని వాళ్ళు వా తమ జీవితం కోసం వాడుకోవటం కరెక్టేనా? ఒక మహిళ పరువుతో ఆడుకోవటం, వారి మార్ఫింగ్ వీడియోలని సృష్టించడం చట్టరీత్యా నేరం. వినోదం పేరుతో వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు కొంతమంది. దీన్ని ఎంకరేజ్ చేయకుండా నెటిజన్లు బాధ్యతగా ఉండాలి. ఇలాంటి కంటెంట్లు ఎవరైతే పెడుతున్నారో సమీప పోలీస్ స్టేషన్లకి ఆ కంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది ఎవడు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఎలా పెట్టాడు, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి వాడి పీచ మణుస్తారు. వాడికి కఠినంగా పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. డెఫినెట్గా శ్రీలీల గారు ఈరోజు వాస్తవం మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా సెలబ్రిటీస్ని ఇష్టారీతిని చూపిస్తూ ఉన్నారు, అసభ్యకరంగా జుగుప్సాకరంగా చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం, మెగాస్టార్ చిరంజీవి గారికే ఈ బాధలు తప్పల, ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తూ ఉన్నారు. మొన్న ఎన్టీఆర్ గారు కోర్టులను ఆశ్రయించి తమకు ఈ విధంగా సామాజిక బాధ్యత చాలామందిలో కొరబడింది, సోషల్ మీడియాలో తమను ఇష్టారీతిన ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఈ విధంగా నెగిటివ్గా చూపిస్తూ ఉన్నారు, ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి అత్యంత హేయంగా చూపిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా బాధపడి కోర్టులను ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఈ టెక్నాలజీని ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు చూడండి. నిజంగా ముఖ్యంగా మహిళల విషయంలో ఇట్లా ఎవడైతే ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడో వాడికి ఒక అమ్మందు కదా, మహిళే కదా, వాడికి కూడా ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా. కనీసం ఈ జ్ఞానం అయినా ఉండాలి వాడికి. మహిళల పట్ల ఇంత నీచంగా పోస్టులు పెట్టేవాడికి ఆ విధమైనటువంటి ఇంత నెగిటివ్ బ్రెయిన్ కలిగి ఉన్నాడంటే వాడు సమాజంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో డెఫినెట్గా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. శ్రీలీల గారు స్పందించింది 100% రైట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. నిజంగా మీరు సోషల్ మీడియాలో ఎప్పుడైనా సరే మనం చూస్తున్నప్పుడు ఇలాంటి ఫేక్ కంటెంట్లు, ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు మనం చూస్తూనే ఉంటాం. ఇలా క్రియేట్ చేసే వాళ్ళని ఏం చేయాలి? తప్పకుండా రియాక్ట్ అవ్వండి.